హలో! నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్ రాడ్సన్. ఈరోజు చాలా డిఫరెంట్, భిన్నమైన టాపిక్ అండి. ఎందుకంటే ఇంతవరకు ఈ టాపిక్ మీద నేను ఎప్పుడు మాట్లాడలేదు. ఒకసారి, 2 సార్లు తప్ప. దాదాపు 4,000 వీడియోలు పైనున్నాయి. అందులో రియల్ భూమిలోనే 20% ఉంటాయేమో మొత్తం అన్నీ కలిపితే. సో, రియల్ భూమి వాళ్ళకి డెఫినిట్‌గా థాంక్స్ చెప్పాలి. నాతో వీడియోలు చేయిస్తూనే ఉన్నారు. సో, ఈరోజు రిటైర్మెంట్. నేను సింగపూర్‌లో ఒక పర్సన్ 40 ఇయర్స్ నుండి ఇండియాకి వచ్చి సెటిల్ అయ్యాడు. ఆయన వయసు 70 సంవత్సరాలు. ఆయన ఏదో ఫంక్షన్‌లో కలిస్తే నేను అడిగాను, "సార్ ఆర్ యూ రిటైర్డ్?" అంటే ఏమన్నాడో తెలుసండి? మీరు నవ్వుతారు. "ఐయామ్ నాట్ రిటైర్డ్. ఐయామ్ టైర్డ్" అన్నాడు. అంటే రిటైర్డ్‌కి, టైర్డ్‌కి చాలా తేడా ఉందండి. రిటైర్ ఎప్పుడవుతామంటే మనం మొత్తం సహనం కోల్పోయినట్టు రిటైర్డ్ అవుతాం. చాలామంది ఇప్పుడు అమెరికాలో మీరు చూసుకుంటే 70, 80, 90 సంవత్సరాల దాకా కూడా పనిచేస్తాం. మన ఇండియాలోనే దౌర్భాగ్యం ఏంటంటే 58 సంవత్సరాలకి రిటైర్ అయిపోయి, 60 సంవత్సరాలు రిటైర్ అయిపోతారు. ఇప్పుడు ఫారెన్‌లో దేర్ ఇస్ నో రిటైర్మెంట్. కోర్స్ అది. అయితే రిటైర్మెంట్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఉన్న ఒక 50 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ పోతే జాయింట్ ఫ్యామిలీ అనే దానికి పెద్ద వాల్యూ ఉండేది. నాకు ఇప్పటికీ గుర్తుంది, మా తాతగారు, మా నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళినప్పుడు హాలిడేస్‌లో ఏదైనా పండగ వస్తే 70, 80 మంది కింద కూర్చొని తినేవాళ్ళం. అంత పెద్ద ఇల్లు ఉండేది. అంత పెద్ద ఫెసిలిటీ ఉండేది. ఇప్పుడు చూసుకుంటే భార్యాభర్త ఉంటే ఒకడు లేదా ఇద్దరు మ్యాక్స్. అంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. జాయింట్ ఫ్యామిలీ అనేదానికి మామూలుగా ఇంపార్టెన్స్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు లాస్ట్ 10 ఇయర్స్‌లో మరి పేరెంట్స్‌ని వదిలేస్తున్నారు. పిల్లలు అమెరికాలోనో, రష్యాలోనో సెటిల్ అవుతున్నారు. లేదా బెంగుళూరు, ఢిల్లీ. పేరెంట్స్ ఆ పల్లెటూరులో వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు 60 ఇయర్స్ దాటాక 65, 70, 75లో పిల్లలకి అంతా హాస్టల్ రాసేస్తారు. హాస్టల్ రాసాక వీళ్ళు బయట తగిలేస్తారు. అంటే అందరూ కాదండి, కొంతమంది. ఇప్పటికీ కొన్ని కమ్యూనిటీల్లో ఇప్పటికీ జాయింట్ ఫ్యామిలీ నడుస్తుంది. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ తాతగారే ఉంటారు. కొడుకు ఇంకా ఎక్కువ సంపాదించిన తాతగారు అంటే నాన్నగారి మాట మీద నడుస్తుంది. సో, ఇక్కడ లేటెస్ట్ రియల్ ఎస్టేట్ వరకు పోలిస్తే ఈ రిటైర్డ్ వాళ్ళకి, బోత్ లేడీస్ అండ్ జెంట్స్‌కి ఓల్డ్ ఏజ్ హోమ్ ఫర్ ఓల్డ్ ఏజ్, రిటైర్మెంట్ హౌసెస్, అట్లా కొన్ని కాన్సెప్ట్ డెవలప్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే ఏదైతే కొడుకు, కూతురు చేయాల్సిన పని ఉందో అది బిల్డరే ఒక కమ్యూనిటీలో డెవలప్ చేసి ఒక 500, 600, 700 ఫ్యామిలీస్ పెట్టి మొత్తం ఇంట్లో ఎలా ఉంటదో అన్ని సౌకర్యాలు వాళ్ళిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, మీరు చూసుకుంటే గనక ఫుడ్ వాళ్ళే పెడతారు. ఈ రూమ్ వాళ్ళే ఇస్తారు. క్లీనింగ్ వాళ్ళే చేస్తారు. మెడికల్ హాస్పిటల్ ఉంటది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. పార్క్ ఉంటది. పార్టీలుంటాయి. కమ్యూనిటీ హాల్స్ ఉంటాయి. స్పోర్ట్స్ ఏరియా ఉంటది. జిమ్నాషియం ఉంటది. వాకింగ్ ట్రాక్ ఉంటది. నేచర్ క్యూర్ ఉంటది. అంటే పిల్లలు చేయక వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళే అన్నీ చేసుకొని దే ఆర్ చార్జింగ్ పర్ పర్సన్ 10,000 పర్ మంత్. ఇల్లు కొనుక్కోవచ్చు, రెంట్‌కి తీసుకోవచ్చు. ఇల్లు కొనుక్కుంటే ఒకేసారి అవుతది. ఓన్లీ ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ అవి పెడతారు. మొత్తం మీరు రెంట్ తీసుకుంటే దానికి ఒక రేట్ వేరే ఉంటది. బట్ ఇట్స్ హోమ్‌లీ మేడ్, అంటే హోమ్ కల్చర్ వచ్చేస్తది. వాళ్ళకి రిసార్ట్ లాగా ఉంటదన్నమాట. అంటే గేమ్స్ ఆడుకోవచ్చు, కార్యక్రమాలు, ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. యోగా ఉంటది, ఎక్సర్సైజ్ ఉంటాయి, మెడికల్ కేర్ ఉంటది, హెయిర్ కేర్ ఉంటది. అంటే అన్ని రకాలుగా ఆ ముసలమ్మ, ముసలివాడిని ఇద్దరు కూడా ఫ్యామిలీలాగా చూసుకుంటారు. ఆ ఏజోలే అందరూ ఒక దగ్గర సెట్ అవుతారు. అంటే జనరల్‌గా అబోవ్ 50, అబోవ్ 60-80లో ఎవరైతే కూతుర్లు, కొడుకులు వదిలేసి వెళ్ళిపోతారో పేరెంట్స్‌ని, అప్పుడు వాళ్ళకి ఒక ప్లేస్‌లాగా క్రియేట్ చేస్తున్నారు. రిటైర్మెంట్ హోమ్స్. అంటే రిటైర్ అయిన తర్వాత లేదా ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఓల్డ్ అయిన తర్వాత ఎలాగ టేక్ కేర్ వాళ్ళకి కావాల్సిన అవసరాలేంటి, అవసరాలన్నీ గ్రహించి, గుర్తించి దానికి ఈచ్ యాక్టివిటీస్ సెపరేట్ డిపార్ట్మెంట్స్ పెట్టి వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు. మనం టీవీలో కూడా చూస్తుంటాం యాడ్స్. పేర్లు చెప్పకూడదు కానీ చాలా బిల్డర్స్, ఒక 5, 6 బిల్డర్స్ ఈ హోమ్ ఫర్ ఏజ్డ్ అనేది డెవలప్ చేస్తున్నారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ హ్యాపీ బికాస్ కొడుకు, కూతురు వదిలేసిన పిల్లలు లేరు, పిల్లలు వదిలేశారనే ఫీలింగ్ అనేది కలగదు. ఎందుకంటే ఒకటే ఏజ్ గ్రూప్ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది బ్యాచెస్ 60-70, 75లో ఉన్నారు. వీళ్ళు అదృష్టం ఏంటంటే వాళ్ళకి ఆ థాట్ పొద్దుట లేచిన డే షెడ్యూల్ ఉంటుంది. మనకి రొటీన్ డైట్ షెడ్యూల్ ఎట్లా ఉంటుందో అట్లా డైట్ కూడా వాళ్ళని ఉద్దేశించుకొని ఉప్పు, కారం, బీపీలు, షుగర్లు ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు ఏజ్ అంటే. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఫుడ్ కూడా ఆ విధంగా డిజైన్ చేయబడింది. ఇక్కడ నాకు చిన్న స్టోరీ గుర్తొస్తుంది. ఒక ఫాదర్‌ని భార్య లేదు. ఫాదర్ నుంచి అంటే మా అమ్మగారు లేరు. నాన్నగారు ముసలైపోయారు. 65 ఇయర్స్‌కి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఏసేసాడు. కానీ దానికి ఏసీ లేదు. ఈ కొడుకు నెలకోసారి ఎళ్లి చూస్తాడనమాట. నాన్న ఎలా ఉన్నావు అని. ఆ డబ్బులేదో కట్టేస్తాడు. అంతే తప్ప ఇంక మిగతా బాండింగ్ లేదు.
అయితే ఆ ఫాదరు వెళ్ళినప్పుడల్లా ఏసీ కోసం ఏసీ ఫిట్ చేయించరా రూమ్లో అని. కొడుకు అంటే వింటాడు, విన్నట్టు వెళ్ళిపోతాడు. ఒకసారి చెప్తాడు, సంవత్సరం చెప్తాడు, 2 సంవత్సరాలు చెప్తాడు, 3 సంవత్సరాలు చెప్తాడు. నీకు ఎందుకు నాన్న ఏసీ అంటాడు. ఏయించరా బాబు అంటాడు. సరే ఫైనల్గా నాన్న బాధపడలేక ఏసీ వేస్తాడు. వేసిన తర్వాత ఇప్పుడు బాగుందా నాన్న అంటే, ఏసీ వేయించింది నా కోసం కాదు కదా, రేపు నువ్వు ఓల్డ్ అయితే ముసలేదు నువ్వు కూడా ఇదే రూమ్కి వస్తావు, నువ్వు ఏసీ లేకుండా బతకలేకపోతే నీ గుండి వేయించానంట. అంటే ఫాదర్ అప్పటికి ఆ కొడుకు వదిలేసిన ఫాదర్ వదిలేదు. ఆ ఓల్డ్ మెంటాలిటీ, ఓల్డ్ సిస్టమ్ ఏంటంటే తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో మనం అంత జాగ్రత్తగా చూసుకోవట్లేదు. అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవో అని ఎందుకన్నారంటే, మదర్ అండ్ ఫాదర్ లేకపోతే మీరు లేరు. సో పేరెంట్స్ ఎవరైతే సరిగ్గా చూడరో దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. నా సజెషన్ అంటే రియల్ ఎస్టేట్ ఒక స్టెప్ తీసుకుంది ఇనిషియేటివ్. ఎందుకంటే హోటల్స్లో ఉండలేం, రిసార్ట్స్లో ఉండలేం. ఈ రిటైర్మెంట్ హోమ్స్ ఉంటే మాత్రం నార్మల్గా ఇంట్లో ఉన్నట్టు మన హోమ్ కల్చర్, హౌస్ కల్చర్ వచ్చేస్తుంది. ఫుడ్ ప్రిపరేషన్లో కానీ, అయితే యాక్టివిటీస్ కానీ, ఫిజికల్గా యాక్టివిటీస్ దగ్గర నుంచి చేస్తారు. డాక్టర్స్ అక్కడే ఉంటారు, ట్రైనర్స్ అక్కడే ఉంటారు, యోగా చేసేవాళ్ళు ఉంటారు, మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూసుకుంటే కనుక మీకు డెఫినెట్గా ఇట్స్ ఎ న్యూ కల్చర్. రానున్న రోజుల్లో ఈ రిటైర్మెంట్ హోమ్స్కి డిమాండ్ పెరుగుతుంది. ఆల్రెడీ కొంతమంది రిటైర్మెంట్ హోమ్స్ ప్లాట్స్ అమ్ముతున్నారు, కొంతమంది ఫ్లాట్స్ అమ్ముతున్నారు, కొంతమంది విల్లాలు కూడా క్రియేట్ చేస్తున్నారు, కొంతమంది ఏంటంటే చారిటబుల్ ట్రస్ట్ లాగా చేస్తున్నారు. అంటే ఇలా కాస్ట్ టు కాస్ట్, నో ప్రాఫిట్ నో లాస్, బ్రేక్ ఇవన్ అంటాం. మరి కంపెనీ మున్సిపల్గా ఆదాయం పెద్దగా ఉండదు కాబట్టి కొంతమంది పెన్షన్ వస్తుంది, కొంతమంది పెన్షన్ రాదు, కొంతమంది పిల్లలు పంపిస్తారు, కొంతమంది పిల్లలు పంపించరు. సో కొన్ని అనాథాశ్రయాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎవరు లేని వాళ్ళ దిక్కు వాళ్ళ దగ్గర ఉండి 100 మందికి 50 మందికి పెంచి చాలామందిని చూశాను నేను. సో అది వెరీ ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్కి ఆ విధంగా కూడా డెవలప్ అవుతుంది. అంటే ఎక్కువ జనరల్ ఇంటీరియర్ సిటీలో అంత కాస్ట్ పెట్టుకోలేరు కాబట్టి సిటీకి 30-40 కిలోమీటర్ దూరంలో వాళ్ళు బయటకి ఎక్కువ ట్రావెల్ చేయక్కర్లేదు. అంటే న్యాచురల్ అక్కడే పండిన కూరగాయలు, అక్కడే ఇచ్చిన ఆవు పాలు అన్నీ కూడా అక్కడ పండుతాయి. అంటే పెస్టిసైడ్స్ లేకుండా హెల్త్కి మంచిగా చూసుకుంటాం. ముసలైన కొద్ది రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. సో ఓవరాల్గా రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు ప్లే మేజర్ రోల్ ఇన్ రిటైర్మెంట్ హోమ్స్ నెక్స్ట్ 10 to 15 years. సో దీని మీద మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నా నన్ను సంప్రదించవచ్చు. నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్ అండ్ లెజెండరీ అవార్డ్ విన్నర్ అండ్ TEDx స్పీకర్. సో నా ఫోన్ నెంబర్ 9949579170. థ్యాంక్ యూ.